ఇక తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న అతిపెద్ద మోసం ఏంటయ్యా అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2024 దసరా పండగ నాడు కొందుర్గ్, షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసింది. 105 రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని, మరి ఒక్కొక్క స్కూల్కు మొదట 40 కోట్ల రూపాయలతో కడతామన్నారు. దాని తర్వాత 105 పోయినాయి, మళ్ళీ 50 స్కూల్స్కి వచ్చింది. 50 స్కూల్స్ అయిపోయినాయి, దాని తర్వాత 20 స్కూల్స్ అంటున్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కన్నిటికీ 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మేము జీవో ఇష్యూ చేసినామన్నారు. చూడండి గమ్మత్. అదేవిధంగా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముందు 50 కోట్లు అన్నారు. సడన్గా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు. 640 మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాయిష్ చేయడమే వీలు కాదని అనుకుంటే, ఇవాళ 2560 మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠాలు బోధిస్తా అంటున్నారు. ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఒక టీచర్లను పెంచినవా? పెంచలేదు. పెంచినట్టు జీవో ఇచ్చినవా? ఇవ్వలేదు. వార్డర్లను పెంచినవా? పెంచలేదు. సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు 2560 మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇవాళ మనం ఏ జిల్లాలకు పోయినా, ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం. కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు. ఆ 50 నుంచి సడన్గా 200 కోట్లకు పోయింది. ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందా అంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ కాలే. ఇగో ఆయన వేసిన పునాది రాయి ఆయనలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసిండు. మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైకి వస్తున్నది. ఇలా తిరుపతి రెడ్డి ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు. కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఒక్క ఇటుక కూడా పడలేదు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు. 20 నియోజకవర్గాలు మొదటి దశలో తీసుకోవాలనుకున్న నియోజకవర్గాలు కూడా ఇప్పటికి వర్క్ స్టార్ట్ కాలేదు. ఒక 15, 20, 30 రోజుల క్రితం ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వదిలేసిండ్రు. ఈ 12,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? ఆ నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఇవాళ గాంధీ భవన్లో నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా బల్బూరి వెంకట్ బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నాయని రాజేందర్ రెడ్డి, బల్బూరి వెంకట్, మీరు నిజంగా ఇట్లనే కంటిన్యూ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి కొడతారు. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ. కేసీఆర్ గారు ఒక గొప్ప సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి నేర్పించారు కాబట్టి మేమందరం కూడా సంస్కృతితోని ఒక గొప్ప సంస్కారంతో సంయమనం పాటిస్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల గొంతుకగా మారి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కన్నిటిని తుడుస్తూ వాళ్ళ కోసం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మీలాగా సెక్రటరీలో కూర్చొని 20% కమిషన్ కోసం వెంపర్లాడతలేము. మీలాగా మామూళ్ళ కోసం హప్తాల కోసం వ్యాపారస్తుల మీద పడతలేము. మీలాగా కాంట్రాక్టర్ల దగ్గర 10%, 20% కమిషన్ల కోసం మేము జోబులు పెట్టుకొని కూర్చుంటలేము. మీలాగా ఈ దొంగ డబ్బునంతా కూడా ఢిల్లీకి మోసుకపోయే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఆ సంస్కృతి మీకున్నది. అందుకొరకే ఇలా తెలంగాణ ప్రజలు చెప్పలేని అనరాని భాషలో మిమ్మలను ఇలా దూషిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలంగాణ 1000 కళ్ళతోని ఎదురు చూస్తూ ఉన్నది. ఇది సహించలేని మీరు ఇలా గాంధీ భవన్లో కూర్చొని ఇలా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి కొడతారు.
రాజకీయంగా మీరందరూ కూడా సమాధి అయిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాహుల్ గాంధీ గారు, యువర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ destroying the education system in the state. They are playing with the lives of almost 65 lakhs of students in Telangana. They are violating the constitutional right to live with dignity of the students. Article 21 guaranteed the right to live with dignity. Article 14 guaranteed the right to live with equality, and Article 17 prohibited the untouchability. But your own government, your own officers, they are forcing the students to clean the toilets just because they belong to Dalit community. They don't belong to posh society. That's what your officers are saying.